హాయ్, వెల్కమ్ టు వేటు న్యూస్. ముందుగా నిన్నటి కరెంట్ అఫైర్స్లోని 10వ ప్రశ్నకు సమాధానం. నేషనల్ మారిటైమ్ డే ఎప్పుడు? ఆప్షన్ ఏ ఏప్రిల్ 3, ఆప్షన్ బి ఏప్రిల్ 4, ఆప్షన్ సి ఏప్రిల్ 5, ఆప్షన్ డి ఏప్రిల్ 6. సరైన సమాధానం ఆప్షన్ సి ఏప్రిల్ 5. నేషనల్ మారిటైమ్ డేను ప్రతి ఏడాది ఏప్రిల్ 5న జరుపుకుంటారు. అంతర్జాతీయ వాణిజ్యం, ఆర్థిక వ్యవస్థపై అవగాహన కల్పించడం దీని ముఖ్య ఉద్దేశం. మొదటి ప్రశ్న, ఎలక్ట్రానిక్స్ మెకానికల్ ఇంజనీర్ల 33వ డైరెక్టర్ జనరల్ గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? ఆప్షన్ ఏ అలోక్ పూరి, ఆప్షన్ బి మహేష్ కుమార్ నగర్, ఆప్షన్ సి జేఎస్ సిదానా, ఆప్షన్ డి అనిరుద్ సిన్హా. సరైన సమాధానం ఆప్షన్ సి జేఎస్ సిదానా. లెఫ్టినెంట్ జనరల్ జేఎస్ సిదానా ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీర్ల 33వ డైరెక్టర్ జనరల్ గా బాధ్యతలు చేపట్టారు. ఐఐటి కాన్పూర్ నుంచి ఎంటెక్, పంజాబ్ యూనివర్సిటీ నుంచి ఎంఫిల్ పట్టాలను పొందిన ఆయన 1985లో సైన్యంలో చేరారు. రెండో ప్రశ్న, ఫిన్కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఏ బ్యాంకుతో విలీనమైంది? ఆప్షన్ ఏ ఐసిఐసిఐ బ్యాంక్, ఆప్షన్ బి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆప్షన్ సి ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఆప్షన్ డి కెనరా బ్యాంక్. సరైన సమాధానం ఆప్షన్ సి ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లో ఫిన్కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ విలీనమైంది. ఆర్బీఐ అనుమతించడంతో ఫిన్కేర్ బ్యాంకుకు సంబంధించిన అన్ని బ్రాంచ్లు ఏప్రిల్ 1 నుంచి ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కింద కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. మూడో ప్రశ్న, మిత్ వర్సెస్ రియాలిటీ రిజిస్టర్ ని ఏ సంస్థ ప్రారంభించింది? ఆప్షన్ ఏ నీతి ఆయోగ్, ఆప్షన్ బి భారత ఎన్నికల సంఘం, ఆప్షన్ సి పిఐబి, ఆప్షన్ డి ఆకాశవాణి. సరైన సమాధానం ఆప్షన్ బి భారత ఎన్నికల సంఘం. లోక్సభ ఎన్నికల్లో అసత్య ప్రచారాల వ్యాప్తిని అరికట్టడానికి భారత ఎన్నికల సంఘం మిత్ వర్సెస్ రియాలిటీ రిజిస్టర్ అనే వెబ్సైట్ ను రూపొందించింది. ఎన్నికల సమయంలో అసత్య కథనాల వ్యాప్తిని అడ్డుకొని ప్రజలకు ధృవీకరించిన ఖచ్చితమైన సమాచారం అందించే ఉద్దేశంతో దీనిని రూపొందించినట్లు ఈసీ వెల్లడించింది. నాలుగో ప్రశ్న, ఏ రెండు దేశాల పండితులు సంస్కృత వార్షిక అంతర్జాతీయ సదస్సును ప్రతిపాదించారు? ఆప్షన్ ఏ భారత్ నేపాల్, ఆప్షన్ బి భారత్ భూటాన్, ఆప్షన్ సి భారత్ శ్రీలంక, ఆప్షన్ డి శ్రీలంక నేపాల్. సరైన సమాధానం ఆప్షన్ ఏ భారత్ నేపాల్. భారత్ నేపాల్ దేశాలకు చెందిన పండితులు సంస్కృత వార్షిక అంతర్జాతీయ సదస్సును నిర్వహించాలని ప్రతిపాదించారు. సంస్కృత పరిశోధన, విద్యను ప్రోత్సహించడంతో పాటు ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడం, సాంస్కృతిక వారసత్వాన్ని సంరక్షించడం ఈ సదస్సు లక్ష్యం. ఐదో ప్రశ్న, ఎఫ్ఐసిసిఐ లేడీస్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? ఆప్షన్ ఏ ఆర్తి సింగ్, ఆప్షన్ బి ధనశ్రీ శర్మ, ఆప్షన్ సి అంజలి కపూర్, ఆప్షన్ డి జోయశ్రీ దాస్ వర్మ. సరైన సమాధానం ఆప్షన్ డి జోయశ్రీ దాస్ వర్మ. ఎఫ్ఐసిసిఐ లేడీస్ ఆర్గనైజేషన్ 41వ ప్రెసిడెంట్ గా జోయశ్రీ దాస్ వర్మ బాధ్యతలు చేపట్టారు. ఆమె ప్రస్తుతం ఈశాన్య భారతదేశానికి ఇజ్రాయెల్ గౌరవ కౌన్సిల్ గా కాప్రో మేనేజ్మెంట్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ గా కూడా ఉన్నారు. ఆరో ప్రశ్న, కాంగో మొదటి మహిళా ప్రధానమంత్రిగా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ ఏ బింటౌ కిటా, ఆప్షన్ బి జూడిత్ సుమిన్వా తులుకా, ఆప్షన్ సి శామ్ లుకోండే, ఆప్షన్ డి వైవిన్ ముంబా. సరైన సమాధానం ఆప్షన్ బి జూడిత్ సుమిన్వా తులుకా. కాంగో దేశానికి తొలి మహిళా ప్రధానమంత్రిగా జూడిత్ సుమిన్వా తులుకా నియమితులయ్యారు. రువాండా సరిహద్దు ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న తరుణంలో తులుకా నియామకం జరిగింది. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో అధ్యక్షుడు ఫెలిక్స్ షిసెకెడి ఆమెను నియమించారు. ఏడో ప్రశ్న, భారతదేశంలో అంధత్వ నివారణ వారం ఎప్పటి నుండి ఎప్పటి వరకు జరుపుకుంటారు? ఆప్షన్ ఏ ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 7 వరకు, ఆప్షన్ బి ఏప్రిల్ 2 నుంచి ఏప్రిల్ 8 వరకు, ఆప్షన్ సి ఏప్రిల్ 3 నుంచి ఏప్రిల్ 9 వరకు, ఆప్షన్ డి ఏప్రిల్ 4 నుంచి ఏప్రిల్ 10 వరకు. సరైన సమాధానం ఆప్షన్ ఏ ఏప్రిల్ 1 నుంచి 7 వరకు. భారతదేశంలో ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 7వ తేదీ వరకు అంధత్వ నివారణ వారంగా పాటిస్తారు. అంధత్వానికి కారణమయ్యే వివిధ అంశాల పట్ల అవగాహన కల్పించడం, దృష్టి లోపాల గురించి వాటి నివారణకు దోహదపడే విషయాలను సూచించడమే ఈ వారం లక్ష్యం. ఎనిమిదో ప్రశ్న, ప్యారిస్ ఒలింపిక్స్ కు అర్హత సాధించిన భారతీయ వెయిట్ లిఫ్టర్ ఎవరు? ఆప్షన్ ఏ దేవికా అంజనా, ఆప్షన్ బి అజయ్ బాబు, ఆప్షన్ సి మీరాబాయ్ చాను, ఆప్షన్ డి ప్రణవి కుమార్. సరైన సమాధానం ఆప్షన్ సి మీరాబాయ్ చాను.
భారత వెయిట్ లిఫ్టర్ గా మీరాబాయ్ చాను ప్యారిస్ ఒలింపిక్స్ కు అర్హత సాధించింది. మణిపూర్ కు చెందిన మీరాబాయ్ ఒలింపిక్స్ కు అర్హత సాధించడం వరుసగా ఇది మూడోసారి. రియో ఒలింపిక్స్ లో మీరాబాయ్ విఫలం కాగా టోక్యో ఒలింపిక్స్ లో రజత పతకం సొంతం చేసుకుంది. 9వ ప్రశ్న, T20 క్రికెట్ లో 7,000 పరుగులు చేసిన తొలి భారత వికెట్ కీపర్ ఎవరు? ఆప్షన్ ఏ ఎంఎస్ ధోని, ఆప్షన్ బి ఇషాన్ కిషన్, ఆప్షన్ సి రిషబ్ పంత్, ఆప్షన్ డి దినేష్ కార్తిక్. సరైన సమాధానం ఆప్షన్ ఏ ఎంఎస్ ధోని. చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని T20 క్రికెట్లో 7,000 పరుగులు చేసిన తొలి భారత వికెట్ కీపర్ గా నిలిచాడు. ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ జరిగిన మ్యాచ్ లో ధోని ఈ మైల్ రాయిని చేరుకున్నాడు. మొత్తంగా క్వింటన్ డికాక్ 8,578, జోస్ బట్లర్ 7,721 తొలి 2 స్థానాల్లో ఉండగా ధోని 7,036తో 3వ స్థానంలో ఉన్నాడు. 10వ ప్రశ్న, ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ఎప్పుడు? ఆప్షన్ ఏ ఏప్రిల్ 5, ఆప్షన్ బి ఏప్రిల్ 6, ఆప్షన్ సి ఏప్రిల్ 7, ఆప్షన్ డి ఏప్రిల్ 9. మీ పరీక్షలకు ఉపయోగపడే కరెంట్ అఫైర్స్ ను ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకు మీకు అందిస్తుంది వేటు న్యూస్ యాప్. ఖచ్చితమైన వార్తలతో ఎప్పటికప్పుడు మిమ్మల్ని అప్డేట్ గా ఉంచుతూ మిమ్మల్ని టాప్ లో నిలబెడుతుంది. అందుకే ఇప్పుడే మీ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోండి వేటు న్యూస్ యాప్.